కూడా గెలిచి రావటం అండ్ అందులో విన్నింగ్ ఫినిష్ చేసి వచ్చాను. సో చాలా హ్యాపీగా ఉంది. సెంచరీతో రికార్డ్ కూడా క్రియేట్ చేశారు. ఎట్లా అనిపించింది ఆ సెంచరీ చాలా బాగుండే, ఎందుకంటే మా నాన్న కూడా అక్కడ ఉండే, అది కొట్టినప్పుడు ఇంకా స్పెషల్ ఉండే నాకు ఆ మూమెంట్. అండ్ ఫస్ట్ సెంచరీ కొట్టినందుకు కూడా చాలా స్పెషల్ మూమెంట్ అది నాకు. లాస్ట్ టైం కాస్త నర్వస్ ఫీల్ అయిపోయినారు, నేను లాస్ట్ టైం అంత పర్ఫార్మెన్స్ చూపించలేకపోయినా అని చెప్పి, కానీ ఈసారి వరల్డ్ కప్ లో మొత్తం మీ పేరే కనిపించింది. సో లాస్ట్ టైం అంత ఆపర్చునిటీస్ రాలేదు, వచ్చినప్పుడు కూడా ఆడాను కానీ లాస్ట్ 3 runs ఉన్నప్పుడు అవుట్ అయ్యాను ఫైనల్స్ లో. ఈసారి వాట్ ఎవర్ ఐ గాట్, నేను నా బెస్ట్ ఇవ్వాలనుకున్నా, ఇచ్చాను. ప్లస్ ఆ ఫైనల్ రన్ కూడా కొట్టి రావాలనుకున్నా. సో నాట్ అవుట్ వచ్చాను. సీనియర్ టీమ్ లోకి ఎప్పుడు వెళ్తారు? ఎప్పుడు పర్ఫామ్ ఎప్పుడు మితాలీది ఆఫ్ కోర్స్, బికాజ్ ఆమెను చూస్తూ పెరిగాము. సో యా, ఎప్పుడు ఆమె ఉంటుంది. సో త్రిష గురించి ఈరోజు ఎంత మాట్లాడుతున్నారు, మీ ఫాదర్ కూడా అంతే ఫేమ్ అవుతున్నారు. మీ ఫాదర్ గురించి నేను క్రికెట్ స్టార్ట్ చేసింది నాన్న వల్ల, అమ్మ నాన్న వల్ల. వాళ్ళు లేకపోతే నేను ఇక్కడ ఉండేదాన్ని కాదు. ఆయన చూపించిన డెడికేషన్ కానీ, ఆయన చూపించిన ఏదన్నా ఆయన వల్లే ఇక్కడ ఉన్నాను. సో ఆల్ క్రెడిట్స్ వాళ్ళిద్దరికే వెళ్తాయి. అమ్మ చాలా హ్యాపీగా ఉన్నానండి, బికాస్ లైక్ నేను ముందు చెప్పినట్టు లాస్ట్ టైం అంతా అంటే ఆపర్చునిటీస్ రాలేదు. ఈసారి వచ్చినప్పుడు చాలా నా బెస్ట్ ఇచ్చి ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవటం ఇంకా స్పెషల్గా. ఐ మీన్ అమ్మాయిలు కూడా స్పోర్ట్ని ఒక కెరియర్ లాగా చూస్ చేసుకోవచ్చు, జస్ట్ నాట్ స్పోర్ట్ అన్నట్టు. ఇందులో కూడా మంచి కెరియర్ ఉంది, అమ్మాయిని పంపొచ్చు. ఫస్ట్ నుంచి ఆల్మోస్ట్ 1 year నుంచి మేము ప్రాక్టీస్ చేస్తున్నామండి కలిసి. సో మా కోచెస్ మాకు ముందే చెప్పారు, ఇట్లాంటి వికెట్స్ ఉంటాయి, ఇట్లాంటి పిక్చర్స్ మేము ఆడతాము అని. సో దాని బేస్ పైన మేము ప్రాక్టీస్ కూడా చేసాము. సో మాకు దానివల్ల చాలా ఈజీ అయింది మాకు ఆడటం. ఆబ్వియస్ గా ఇండియా గెలవడం అనేది మన మొత్తం దేశంకి చాలా గర్వకారణమైన వస్తువు అది. ఐ మీన్ 2 సార్లు ఇండియా బ్యాక్ టు బ్యాక్ గెలిచింది, అది కూడా గర్ల్స్ 2 times గెలిపించినారు. ఇట్స్ అ వెరీ ప్రౌడ్ మూమెంట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. అంటే ఫస్ట్ ఒక 2 మ్యాచ్లు అనిపించింది అలా. బట్ దెన్ నాకేమనిపించింది అంటే, ఏదైనా చేసి మన దేశం పేరు పైన ఉండాలి. సో ఫస్ట్ 2 మ్యాచెస్ కొంచెం లో అనిపించింది, కానీ దాని తర్వాత సపోర్ట్ స్టాఫ్ అందరూ చాలా మంచిగా మాకు అర్థం చేపించి టీం అందరూ ఒకలాగా అనిపించింది. లైక్ ఎవరున్నారు ఎవరు లేనని కాదు, మొత్తం 15 players ఆడుతున్న ఫీలింగ్. సో త్రిష కూడా ఫస్ట్ పర్ఫార్మెన్స్ లేకపోయినా సెకండ్ వరల్డ్ కప్ అదరగొట్టింది. సో నెక్స్ట్ వరల్డ్ కప్ లో కూడా నీకు హోప్స్ ఉన్నాయి ఖచ్చితంగా? నెక్స్ట్ వరల్డ్ కప్ లో నేను డెఫినెట్లీ త్రిష, ఐ హోప్ షీ విల్ రీచ్ హైట్స్ ఇన్ హర్ కెరియర్. తను ఏదైతే ఏం చేస్తుందో ఐఎమ్ వెరీ షూర్ షీ విల్ రీచ్ అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హర్. చాలా గ్రిట్తో ఆడింది తను అండ్ చాలా కష్టపడుతుంది తను. సో వెరీ ప్రౌడ్ ఆఫ్ హర్. We all are very very happy, and especially mana Telugu వాళ్ళు ఆ ప్లాట్ఫామ్ లో పర్ఫామ్ చేశారు. సో ఐ థింక్ ఇట్ ఈస్ అ వెరీ ప్రౌడ్ మూమెంట్, అండ్ ఐ థింక్ దిస్ ద సెకండ్ టైం కన్సిక్యూటివ్లీ మనం వరల్డ్ కప్ గెలిచాం. అండ్ త్రిష 2 cups లో ఉండింది, అండ్ షీ బీయింగ్ ఫ్రమ్ హైదరాబాద్. ఐ థింక్ ఇట్స్ అ వెరీ ప్రౌడ్ మూమెంట్ ఫర్ ఆల్ ఆఫ్ us. కంపేర్డ్ విత్ లాస్ట్ వరల్డ్ కప్ మంచి పర్ఫార్మెన్స్ ఉంది. యాజ్ ఎ ట్రైనర్ మీ థాట్? తను చాలా హార్డ్ వర్క్ చేసింది, తను ధృతి, దే రియలీ వర్క్ హార్డ్, అండ్ డెఫినెట్లీ షీఈ్ ఆల్సో గ్రోయింగ్ అండ్ హర్ గేమ్ కెప్ట్ ఇంప్రూవింగ్. షీఈ్ గెటింగ్ మోర్ స్ట్రాంగర్. అండ్ ఐ థింక్ మీరు అన్నట్టు లాస్ట్ టైం కంటే మా టీమ్ ఈసారి చాలా అన్ని డిపార్ట్మెంట్స్లో ఇస్ వెరీ స్ట్రాంగ్. సో వీ యాక్చువల్లీ డామినేటెడ్ ద సైడ్స్ దిస్. మీరు కూడా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు? డెఫినెట్లీ అండి. ఐ మీన్ ఫస్ట్ టైం గెలిచినప్పుడు ఇట్ వాస్ స్పెషల్. I think continuously when you get 2 cups back to back, and this is more special than the first one, so I'm always very very proud of it. Chala committed player sir. Tanu whatever she does, I mean tanu eppudu she's someone who's already always contributed to the team, and team player kuda, and I'm sure she's very 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 talented.
and I am very sure. I think we're gonna see her also do really good for the country in future. Any suggestions? I think we have an emerging Asia Cup coming up in the month of May. We're looking forward for that, and then followed by the Senior World Cup. So, a lot of things coming up at least in the next 6 months And for when India. can we see Trisha in senior team? That's not my job. My job is just to see them on the ground. I'm not in the selection committee, so it'll be very tough for me to say that. But I think if she can keep playing like the brand of cricket what she's played now, it'll be great. What about WPL? We're waiting for the mega auction to happen next year, and with this kind of performance, is definitely going to push those franchisees to look into Trisha and a lot of cricketers who have done well in the under 19 And World Cup. congratulations for all the wins and thanks a lot for the అసోసియేషన్ కి ప్రౌడ్ మూమెంట్. అండర్ 19 వరల్డ్ కప్ లో రెండోసారి త్రిష ఆడడం, అంతేకాకుండా ఇండియా పేరు పూర్తిగా రెపరెపలాడించేలాగా త్రిష మంచి పర్ఫామ్ చేసి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పేరుని, ఇండియా పేరుని కూడా పైకి తీసుకెళ్లడం, దీంతో పాటు ధృతి కూడా మంచి పర్ఫామ్ చేయడం, వీళ్ళిద్దరు కూడా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కి మితాలి తర్వాత వీళ్ళిద్దరు కూడా అంత పేరు తీసుకొస్తారని, వీళ్ళిద్దరికి ఫ్యూచర్ మంచి ఫ్యూచర్ ఉంటుంది. అంతేకాకుండా వీళ్ళిద్దరు కూడా నెక్స్ట్ టోర్నమెంట్లో ఇండియా పిక్ అవుతారని కోరుకుంటున్నాం. వీళ్ళందరికీ మా అపెక్స్ టీంతో మాట్లాడి వీళ్ళకి నగదు బహుమతి కూడా ఇప్పించడానికి ప్రయత్నం చేస్తాం. అంతేకాకుండా బీసీసీఐ నుంచి కూడా మంచి అప్రిషియేషన్స్ వస్తున్నాయి. నాకు తెలిసి బీసీసీఐ నుంచి కూడా వీళ్ళకి క్యాష్ అమౌంట్ అనౌన్స్ చేస్తున్నారు. నిన్ననే బీసీసీఐ నుంచి రెస్పాన్సిబుల్ పర్సన్స్ మాట్లాడినప్పుడు చెప్పినారు, ఒకసారి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వీళ్ళకి రిసెప్షన్ అయిపోయిన తర్వాత అట్లాంటివి చేస్తామనుకుంటాం. అట్లా కాకుండా ఈసారి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తరఫున అవార్డ్ ఫంక్షన్ కూడా చేస్తున్నాం. ఈ అవార్డ్ ఫంక్షన్ వీళ్ళిద్దరిని ఖచ్చితంగా సన్మానించుకుంటాం. వాళ్ళ ఫ్యూచర్ కావాల్సిన అన్ని విధాల హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సపోర్ట్ చేస్తారని తెలియజేస్తాం. థ్యాంక్ యూ. పాత పెండింగ్స్ ఏవైతే ఉన్నాయో అన్ని పేమెంట్స్ ఇచ్చేస్తున్నాం. త్రిషాకు కూడా ఏదైతే అనౌన్స్ చేసిందో అది అపెక్స్లో మాట్లాడిపోయడానికి ప్రయత్నం చేస్తాం. అంతేకాకుండా ఇప్పుడు కూడా అపెక్స్లో మాట్లాడిన తర్వాత త్రిషాకి అండ్ ధృతికి కూడా మంచి క్యాష్ అవార్డ్స్ అనౌన్స్ చేయబోతున్నాం. ఇంకా మెన్ క్రికెట్కి ఏదైతే మనం ఇంపార్టెన్స్ ఇస్తామో అంతకంటే ఎక్కువ ఉమెన్స్ క్రికెట్ ఇస్తున్నాం. ఎందుకంటే WPL వచ్చిన తర్వాత ఉమెన్స్ క్రికెట్కి చాలా మంచి వస్తుంది. ప్లస్ మన టోర్నమెంట్లు అన్నింటిలో కూడా బాగా ఆడుతున్నారు, గెలుస్తున్నారు ఇండియా తరఫున కూడా. అంతేకాకుండా ఈసారి ఉమెన్స్ లీగ్ కూడా స్టార్ట్ చేసినాం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో. అంతేకాకుండా ఈసారి TPL తెలంగాణ ప్రీమియర్ లీగ్ క్రికెట్స్ మెన్స్ స్టార్ట్ చేస్తూ ఉమెన్స్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం. ఉమెన్స్ క్రికెట్ కూడా సమానంగా ఉమెన్స్ అండ్ మెన్స్ సమానంగా తీసుకుంటాం.